వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ ర్యాలీలో కర్నల్ సోఫియా కురేషి కుటుంబ సభ్యులు. సిరిసిల్లలో హైటెన్షన్. ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భూమి ది ఎర్త్ మాసపత్రిక హ్యాక్ చేశారు. రాజకీయంగా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన మహాసభలో జయప్రదం చేయాలి. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో కులాల ఆధిపత్యం విచక్షణపై స్వయంగా అధికార పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అనుభవాన్ని వ్యక్తీకరించారు. డబ్బు కంటే కులం గొప్పదని గుర్తించినట్లుగా చెబుతున్నారు. మంత్రి సీతక్క ముందే కుండబద్దలు కొట్టిన వంశీ. ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం భగీరథ నగర్, ధనలక్ష్మి నగర్లలో మురికి కాలువల నిర్మాణం కోసం 75 లక్షల మురికి కాలువల పనులను ఓవైపు ప్రారంభిస్తూ మరోవైపు ఎఫ్సీఐ కాలనీలో 25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తూ 21 వార్డును అభివృద్ధి లక్ష్యంగా పాణ్యం శాసనసభ్యురాలు గౌరు సరితారెడ్డి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఓకే రెడీ మేడం, కొంచెం అన్న నా రెడీ. ఓకే రెడీ మేడం. वनस्पति रसोद्भूतो गन्धाजो गन्धवोत्तमः आग्रेय బాస్లోనే
శ్రీనివాసాయ మంగళం గోదరేంద్రాయ మహనీయసురాత్మనే చక్రవర్తినరోజాయ. ఎక్కువ ఉన్నాయి ఈ కాలనీలో సమస్యలు చాలా ఎక్కువ. ముందు 5,32,000తో సీసీ రోడ్స్ అయితేనేమి సీసీ డ్రైన్స్ అయితేనేమి భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మాకు ముందే ఎక్స్టెన్షన్ ఏరియా చాలా కొత్త కాలనీలు వస్తూ ఉన్నాయి, కొత్త ఇల్లు కడతా ఉన్నారు. ఎక్కడ చూడు రోడ్లు కావాలని డ్రైన్స్ కావాలని చాలా కోరడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మా ఏరియాలో డ్రైన్స్ లేక మురుగునీరు చేరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇప్పుడు అందులో వర్షాకాలం వచ్చింది, డెంగ్యూలు, మళ్ళీ కొత్తగా కూడా కరోనా కూడా మనం వింటూ ఉన్నాం ఇప్పుడే మన స్టేట్లో. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు డ్రైన్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. తప్పకుండా మేము మొన్ననే రివ్యూ పెట్టుకొని సీఎం గారు అష్యూరెన్స్ మాకు 50 crores శాంక్షన్ చేయడం జరిగింది మా 16 వార్డులకి. కాబట్టి ముందు మేము దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కాబట్టి దాంతోపాటు డ్రైన్స్ అయితేనేమి అలాగే సీసీ రోడ్లు అయితేనేమి తప్పకుండా చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏమీ చేయకపోవడం వల్ల కూడా ఈరోజు ఇంత పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్లనే ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఆయన సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్ర ప్రగతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో తప్పకుండా అన్ని రకాలుగా వసతులు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాయి. చాలా ఇంకా మన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చరితమ్మ గారి ఆధ్వర్యంలో 20 వార్డు నందు కాలువల నిర్మాణానికి 73 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకంటే నిత్యం ఆ అమ్మాయి కాలనీలలో తిరుగుతుంటది, ప్రతి ఇంటికి రోజు తాగునీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇంతవరకు కూడా కమిషనర్ గారి దగ్గర కూడా రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి రాబో కాలంలో చరితమ్మ ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గం 16 వార్డులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పవన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసివేయమనడం దుస్సాహనం. అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసివేయమనడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమంజసమైనవే. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పెద్దలు వెళ్లి కలవాల్సింది. ప్రభుత్వ సహకారం లేకుండా ఏమీ జరగదు. సినిమా వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నాడని అల్లు అరవింద్ అన్నారు. బయటకు వచ్చేసాను, నేను లేను, కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు, తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, త్రిపుల్ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను, నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు. వద్దని సిరిసిల్లలో హైటెన్షన్. ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య తోపులట, లాఠీచార్జ్ చేసిన పోలీసులు.
తెలంగాణ కాళేశ్వర సరస్వతి పుష్కరాలు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద జనసంద్రంతో నలుమూలలా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం సిరివంచ రహదారిపై గోదావరి నది వద్ద వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రోడ్లపై కిక్కిరిపోవడంతో పోలీసులు 10 కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేస్తున్నారు. కాగా కాళేశ్వర స్వామి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. తెలంగాణ పట్ల బీజేపీకి ఎందుకింత కక్ష? 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే తెలంగాణ నుండి 2 కేంద్ర మంత్రులు ఉండి ₹1 కూడా తీసుకురావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నిర్మాణానికి 1,60,000 కోట్లు కేంద్రం ఇచ్చినప్పుడు తెలంగాణకు అందులో 1% కూడా ఎందుకు తీసుకురావడం లేదని హరీష్ రావు అన్నారు. మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా?
ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బండ్కచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధం అన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా? ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు సాకే శైలజన సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధారం లేని ఆరోపణలు చేయడం మానుకోవాలి హితవు పలికారు. ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీట్ ముందు దేశ ప్రజల ముందు ఆధారాలు చూపి మరీ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి నేతలను ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేయడం మానాలి. ప్రెస్ మీట్లో జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. which is based on the perfect సాక్ష్యాలు కావాలి, ద ఎవిడెన్స్ కావాలి. అక్కడ కాగలిగి అది పెట్టండి, మాట్లాడండి. ద ఓపెన్ డయాస్లో, ఓపెన్ ప్లాట్ఫామ్లో ప్రజల ముందు, ఈ దేశం ముందు ఈ రోజున నిన్న ప్రెస్ మీట్ డాక్యుమెంట్గా ముందు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఇటువంటి కథల మీద కాలం వెలబుచ్చేదానికంటే వాస్తవాల్ని చూపించడం, వాస్తవాల్ని ఒప్పుకోవడం, దానిపైన పరిపాలన చేయాలనుకోవడం మంచిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేకుండా సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థికాన్ని మాట్లాడుతూ 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, అందులో 1,20,000 కోట్లు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలకు మాయమాట చెప్తూ రిలీజ్ డేట్లు, సినిమాలకు ఇచ్చినట్లు రిలీజ్ డేట్లు ఇచ్చుకుంటూ ఇట్ ఈజ్ అన్ఫెయిర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుంది. తెలంగాణ ఎంపీలు ఏం చేస్తున్నారు? వారు తెలంగాణ కోసమా లేక ఆంధ్రప్రదేశ్ కోసమా? తెలంగాణ ప్రజలు మేల్కోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇంకా బాధ కలిగే అంశం ఏంది? 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచే, 8 ఎంపీలు బీజేపీ గెలిచే. 16 ఎంపీలు గెలిస్తే ఏం లాభం ఈ రోజు రాష్ట్రానికి? బడ్జెట్లో ఏమి రాదు. మన నీళ్లను కూడా తీసుకుపోతా ఉంటే బీజేపీ ఎంపీలు మాట్లాడరు, నా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు. పార్లమెంట్ను స్తంభింపజేయాలి కదా. ఏం చేస్తున్నట్టు బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు? ఎవరికి కూడా బాధ్యత లేదా? ఒకరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఇంకొకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి పక్క రాష్ట్రం నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే కేంద్రంలో ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేయరు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ 8 ఎంపీలు కానీ ఇవాళ దాని మీద ఏ పోరాటం అయితే చేయాలనో, లీగల్గా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదా ప్రజా పోరాటం కావచ్చు, దేనికి కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేజీఆర్ డెవలపర్స్ బిల్డర్స్ గాడియారాలు జర్నలిస్టులకు ఉచితంగా పంపిణీ. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాలలో మైదానంలో కేడ్రాయి ప్రాపర్టీ బిల్ టేక్ షో ముగింపు రోజున కేజీఆర్ డెవలపర్స్ బిల్డర్ మేనేజర్ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి జర్నలిస్టులకు ఉచితంగా గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఇంత ఫాస్ట్ అవుతుంది ఇది. కేజీఆర్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ వారిని ప్రమోట్ చేసినందుకు ఏదో వారికి నచ్చినట్టుగా చిన్న ఉదాబద్దిగా వాచెస్ని మనం గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్
సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఖచ్చితంగా ఉంటుందని నా నమ్మకం. సెకండ్ కేసీఆర్ డెవలపర్స్ అని తెలుస్తుంది. మీకు వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ సో మచ్. మనకు పిలిచి వార్తలు ఇవ్వడం అనేది సంతోషిస్తున్నాము. అయితే జర్నలిస్టులను తీసుకొని సారు ఇష్టంగా వార్తలు ఇవ్వడం అనేది మేము కేటీఆర్ డెవలపర్ కృతజ్ఞత తెలుపుతున్నాము. కనుక ఎస్వామి యూట్యూబ్ ఛానల్ తరఫున సార్ కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ పోచార్ మున్సిపాలిటీ పరిధిలో ఓయూ కాలనీలో శ్రీ గణేష్ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది. టెంపుల్ చైర్మన్ మాట్లాడుతూ శరవేగంగా గణేష్ టెంపుల్ నిర్మాణం విరాళంగా సహకారంతో కాలనీవాసుల సహకారంతో సుమారుగా 30 లక్షల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది. జూన్ 6, 7, 8 తారీఖుల యొక్క ప్రారంభోత్సవానికి మేడ్చల్ జిల్లా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, అలాగే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అలాగే మిగతా రాజకీయ నాయకులు, మాజీ సర్పంచులు రాములు గౌడ్, రమాదేవి, సాలికంగా మాజీ వార్డు మెంబర్ కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే టెంపుల్ చైర్మన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల మెంబర్లు, క్యాషియర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం కూడా ఒకటి నల్ల ఇప్పిస్తే అయిపోతుంది కానీ నల్ల నిర్మిస్తున్నారు. దరిదాపుగా ఇప్పటికే 18 లక్షల దాకా ఖర్చు అయినాయి. ఇంకొక 6-7 లక్షల దాకా కూడా ఖర్చు అవుతాయి. దరిదాపు 10 లక్షలు, దరిదాపు అంటే 28-30లా మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇంకా గుడి యొక్క నిర్మాణం కూడా ముందుకు జరపడం కూడా జరిగింది. ఈ నవగ్రహాలు తర్వాత ధ్వజస్తంభం కంప్లీట్గా గుడి ఆవరణలోకి వచ్చేటట్టు కాంపౌండ్ వాల్ని కూడా ముందుకు జరిపి ఈ యొక్క కన్స్ట్రక్షన్ కూడా మీరు చూసినట్టు ముందుకు జరిపి కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం. ఓయూ కాలనీ వాసులకు తెలియజేయ విషయం ఏమనగా ఈ యొక్క మన కమిటీ హాల్ నందు నిర్మిస్తున్నటువంటి లక్ష్మీ గణపతి దేవాలయం సంపూర్ణంగా పూర్తయింది. కలర్స్ అవుతున్నాయి. ఈ యొక్క గుడి ప్రారంభోత్సవ తేదీలు మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. జూన్ 6, 7, 8 ఈ యొక్క తేదీలలో ఈ యొక్క కార్యక్రమం అనేది దిగ్విజయంగా చేయుటకు దాతల యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తుర్రు. ఈ యొక్క కాలనీ తరపున, గుడి కమిటీ తరపున అందరికి కూడా ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క సహాయ సహకారాలు 6వ తారీఖు జూన్ 7, 8 కూడా అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాము. నాయకులు వస్తారు ఎవరైనా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన మేడ్చల్ శాసనసభ్యులు మన చామకూర మల్లారెడ్డి గారు, తర్వాత ఎక్స్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు, మన చౌదరిగూడ మాజీ సర్పంచ్ బైరు రాములు రమాదేవి గారు కూడా హాజరవుతారు. అదేవిధంగా మన చౌదరిగూడ మన ఈ యొక్క కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, ఎక్స్ వార్డు మెంబర్లు, తర్వాత ఈ యొక్క సుధీర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, వీళ్ళందరూ కూడా హాజరవుతారు. కాబట్టి అందరు కూడా ఈ 3 రోజులలో మన కాలనీవాసులు, ఇతర కాలనీవాసులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా వజ్రేష్ యాదవ్ గారు కూడా వస్తారు. వీరందరికీ కూడా ఇన్విటేషన్స్ కూడా త్వరలో అందిస్తాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంటింటికి ఆ యొక్క 3 రోజుల కార్యక్రమం యొక్క షెడ్యూల్ కూడా మీ అందరు కూడా తెలియజేస్తాం. ఆ యొక్క స్త్రీలు బిందెలలో వాటర్ తేవడం ఉంటుంది, తర్వాత హారతులు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా టైం టేబుల్ మీ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్లలో తెలియజేస్తాం. వాటిని చూసి అందరు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సుమారుగా స్టార్ట్ చేసి 5-6 ఏళ్ళు అవుతుంది కదా, ఎందుకు ఆలస్యమైంది? కాదు, 2022లో స్టార్ట్ చేసినాం. ఈ యొక్క గుడి పునాది అనేది 2022లో స్టార్ట్ చేసినాం. ఈ యొక్క బడ్జెట్ లేని కారణంగా గుడి ఆల్రెడీ కంప్లీట్ అయింది. విగ్రహాలు, తర్వాత ఈ ధ్వజస్తంభాలు, తర్వాత నవగ్రహాలు ఇవన్నీ కొంచెం లేట్ కావడం వల్ల లేట్ అయింది, అంతే తప్ప అట్లేం లేదు. గణేష్ గుడి ఒక్కడైనా ఇంకా మిగతా దేవతలు ఏమైనా? లక్ష్మీ గణపతి దేవాలయము, దానికి తోడు ఈ యొక్క సతీ సమేత నవగ్రహాలు, తర్వాత ధ్వజస్తంభం, ఈ 3 కూడా ఈ యొక్క 6, 7, 8 వరకు
కంప్లీట్గా నిర్మించడం జరుగుతుంది. ప్రారంభోత్సవానికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద వర్ష కారణంగా రూఫ్ కొంతగా భాగం కూలిపోవడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆదివారం తెల్లవారుజామున వర్షం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో టెర్మినల్ 1 వద్ద టెంట్ కారణంగా రూఫ్లోకి వర్షం నీరు చేరి కొంత భాగం కూలిపోయింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.